ఆయనతో యుగయుగాలు నువ్వు ఉండాలంటే ఈ మాటలు నువ్వు అర్థం చేసుకొని నీ జీవితం, నీ విధానం, నీ భక్తి విధానంలో ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా, ఏ విషయం నిన్నొచ్చి అడ్డుపడ్డా కానీ అడ్డుగోడలు పగలగొట్టుకొని ప్రభువుని స్తుతించటం, ప్రభువుని కలుసుకోవటమే నీ పని. ఇంక రెండో పని నీకు ఉండకూడదు. అలా ఉంటేనే రేపు దేవుని బిడ్డలుగా ఉంటారు. నీకు ఎన్ని సమస్యలు అన్నా రాని ఆ సమస్యలు చూసి భయపడవాకు. ఎందుకంటే దేవదూతలతో సమానంగా నిన్నెంచిండు, దేవుని కుమారులుగా నిన్నెంచిండు. దేవుని కుమారులు అంటే ఏంటో తెలుసా? ఈ భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఈ గాలి, నీరు కలిగి ఉన్న సమస్తం అన్నిటికంటే కూడా నువ్వు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నువ్వు ఎక్కువ అంటే యేసు నీలో ఉన్నాడు గనక ఆయన ఎక్కువే. ఆయన నీలో ఉంటే నువ్వు కూడా ఎక్కువే. ఇప్పుడు ఆయన మన తండ్రి, రాజుగారి కొడుకు రాజుగారే అనో కదా. సింహం పిల్లలు సింహాలా, మేక పిల్లల సింహాలే. యేసయ్య పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులమై ఉంటున్నాం గనక